లాంగ్ యువన్ పార్క్ చూసాక మేము డిన్నర్ కోసం అనుకొని చైనీస్ రెస్టారెంట్ ని ఫైండ్ చేస్తున్నాము. ఇక్కడ ఫస్ట్ అయితే ఒక రెస్టారెంట్ కు వచ్చాము. అంటే ఇది హున్చున్లోన ఉన్న చైనీస్ ఫుడ్ రెస్టారెంట్. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ రైస్ చూడగానే మేము వచ్చేసాం అనమాట. కానీ మొత్తం ఇంకా లోపలికి వెళ్ళేసరికి అక్కడ అంటే వెజిటేబుల్ ఐటమ్ గానీ చికెన్ ఐటమ్ గానీ ఏమీ లేదు. మిగతా నాన్ వెజ్ అన్ని ఉన్నవి. నెక్స్ట్ ఇది దాని సైడ్ న ఇంకొక రెస్టారెంట్ కి అయితే వచ్చాము. ఇక్కడ ఏంటంటే ఇక్కడ అడిగాము స్టార్టింగ్ లోన అంటే చికెన్ గానీ వెజిటేబుల్స్ గానీ ఇంకా ఏమైనా ఉన్నావా అనుకుని అడిగాము. సో వాళ్ళు ఏమన్నారు అనుకున్నంటే ఉన్నావనుకున్నారు. ఎదురుగా ఒకటి ఫ్రిడ్జ్ లాగా ఉంది చూస్తున్నారు కదా. దీంట్లో ఏంటంటే డిషెస్ అన్ని వాష్ చేశాక అందులోనే పెడితే ఇక డిషెస్ మళ్ళీ క్లీన్ అవుతాయి, హీట్ అవుతాయి. ఒక రష్యన్ ఫ్యామిలీ, చాలా మంది రష్యన్స్ అయితే ఆ రోజు చూసాము. మేము డిన్నర్ లోకి నార్మల్ గా అంటే ఇది పొటాటోని చాలా చిన్నగా అంటే స్లైసెస్ గా కట్ చేసి ఇది ఒక కర్రీ లాగా చేస్తున్నారు. ఇంకా ఇది చికెన్ కర్రీ. చికెన్ ఎలాగంటే చికెన్ ఉన్నది. చికెన్ తో పాటు ఇక మేము రైస్ అనేది 3 బౌల్స్ అనేది తీసుకున్నాం. చైనాలో ట్రావెలింగ్ లోనే మెయిన్ ప్రాబ్లం అవుతుంది ఫుడ్. అంటే ఇక్కడ దొరికిన ఫుడ్ అనేది తినాలి. నచ్చిన ఫుడ్ అనేది దొరుకుతుందా అనుకున్నట్టు దొరుకుతుంది. కానీ ఇండియన్ రెస్టారెంట్స్ అనేవి చాలా పెద్ద సిటీస్ లలో ఉంటాయి. లైక్ బీజింగ్, షాంఘై. ఇక్కడ మా వారు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అందులో ఏమేమి ఉంది అనుకుని. ఇది రైస్ లోనో వాళ్ళు తయారు చేస్తారు. చూడడానికి మామిడికాయ తాండ్రలాగా ఉంది. తాండ్ర దొరుకుంటేనే బాగుండేది, మంచిగా తినేవాళ్ళము. నెక్స్ట్ కొన్ని చికెన్ పీసెస్ అయితే అందులోనే ఉన్నవి. ఇక్కడ ఏంటంటే వీళ్ళు మొత్తం స్కిన్ తోని కుక్ చేస్తారు. నేను ప్రతిసారి స్కిన్ తీసి ఇక చికెన్ ని తింటాను. మష్రూమ్ అయితే ఇక నార్మల్ గా వేస్తున్నారు. ఓకే అంటే వేడిగా అయితే బాగుంది. నెక్స్ట్ ఇక పొటాటో. డిన్నర్ చేశాక మేము రష్యన్ స్టైల్ టౌన్ నైట్ వ్యూ చూడడానికి వచ్చేసాము. డే టైం కన్నా నైట్ టైం వ్యూ అనేది చాలా బాగుంది. డే టైం జనాలు అయితే కొంచెం తక్కువ మందే ఉన్నారు. కానీ నైట్ టైం అయితే ఫుల్ రద్దీగా ఉంది. అంటే అంతమంది అంటే రష్యన్స్ ఉన్నారు, ఇంకా చైనీస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం అనుకుని ఈ ఊషి స్ట్రీట్ ని ఇక డిజైన్ చేసి ఉన్నారు. చూస్తున్నారా ఎదురుగా ఇది అంటే బర్గర్ 66 బర్గర్ అనుకుని ఉంది. ఇవన్నీ అంటే రష్యన్ స్టైల్ మోడల్ లోనే కట్టున్నారు. అంటే ఆ స్ట్రీట్ ని అయితే అంటే ఎంత వెళ్తురు అంటే అంత వెళ్తురుగా చేసి ఆల్రెడీ ఊషి స్ట్రీట్ రష్యన్ స్టైల్ టౌన్ ది డే టైం వ్యూ నేను కంప్లీట్ గా పెట్టాను. నా ఛానల్లోనే ఉంటది. ఎవరైనా చూడకపోయిన వాళ్ళు వెళ్ళి చూడొచ్చు. ఇక్కడ మేము నైట్ క్లబ్ అనేది ఒకటి చూసాము. సో నైట్ క్లబ్ లోనికి వెళ్దామని అనుకున్నాము. చైనాలో ఏంటంటే కేటీవీ అనేది చాలా ఫేమస్. అంటే అది కేటీవీ అనేది ఫ్యామిలీస్ తోకి అలౌ చేస్తారు. అంటే పిల్లలు అందరూ మనం కలిసి వెళ్ళొచ్చు. కానీ నైట్ క్లబ్ ఏంటంటే అంటే ఓన్లీ ఇది అంటే సింగిల్ ఉంటారు చూసారా, సింగిల్ లేదంటే కపుల్స్ కి అని అనుకుంటాను. ఇంకా మా బాబు ఉన్నాడు అనుకుని మాకైతే అలౌ చేయలేదు. మంచిదేలేండి. అంటే ఆ రోజు చాలా నైట్ 10 అలా అయిపోయింది. సో మేమంటే అంత తొందరగా అంటే ఇది అంటే స్ట్రీట్ మొత్తం కవర్ చేసేసి ఇక హోటల్ కి వెళ్ళిపోదాము అని అనుకుంటున్నాము. ఇక్కడ నుంచి హోటల్ అనేది చాలా దగ్గర, అంటే వాకేబుల్ డిస్టెన్స్. అంటే దీని దగ్గరలోనే మేము హోటల్ అనేది తీసుకున్నాము. ఇక్కడ ఉన్న అన్ని వెహికల్స్ లోన ఫుడ్ అనేది సెల్ చేస్తున్నారు. ఇంకా కొన్ని వెహికల్స్ లోన ఏంటంటే అవి నార్మల్ గా అంటే ఇట్లా ఓపెన్ గానే ఉన్నవి. మనము వెళ్ళి హ్యాపీగా అందులోన కూర్చోవచ్చు.
హోటల్లో ఎలక్ట్రిక్ బెడ్ అనేది ప్రొవైడ్ చేశారు. చైనాలో వింటర్ సీజన్ లోనే ఎలక్ట్రిక్ బెడ్ కామన్ గా యూజ్ చేస్తారు. లాస్ట్ డే ఇన్ హుంచున్ రైల్వే స్టేషన్ కి వచ్చేసాము. అంటే నేను ప్రీవియస్ వీడియోలోన అంటే నేను దున్హువా రైల్వే స్టేషన్ కి వెళ్ళి ఎప్పుడు నేను టికెట్ అనేది చేశాను. అప్పుడు చెప్పాను అనమాట. అంటే మేము యాక్చువల్గా ఈ రోజు ఇది May 4th ఈ రోజు మేము టికెట్ అనేది చేసాము. ఈవినింగ్ 6:30కి టికెట్ అనేది చేసాము. వర్షం పడుతుంది ఇక్కడ. అంటే అందుకే అంటే ఈరోజు చూడడానికి కూడా పెద్ద ప్లేసెస్ ఏం లేవు. యాక్చువల్గా మేము ఏమనుకున్నాం అనుకున్నారంటే ఫస్ట్ 2 days అయితే ట్రిప్ అయిపోయింది మంచిగానే. ఇక ఈరోజు 3rd డే అన్లిమిటెడ్ ఫుడ్ బఫెట్కి వెళ్దాము అని అనుకున్నాము. అంటే అది ఎప్పుడు అంటే లాస్ట్ టైం చాంగ్షున్ వెళ్ళేటప్పుడు కూడా అట్లనే అంటే అక్కడ అన్లిమిటెడ్ ఫుడ్ బఫెట్ చూద్దాము అని అనుకున్నాము. కానీ ఇక్కడ పెద్దగా అన్లిమిటెడ్ ఫుడ్ బఫెట్ ఏం లేదు. సో అంటే మాకు యాక్చువల్గా 6:30కి ట్రైన్ టికెట్ అనేది అయింది. సో మేము ఏంటంటే కొంచెం ముందుగానే ట్రైన్ టికెట్ అనేది చేసుకున్నాము. అంటే 6:30కి ఉన్న ట్రైన్ టికెట్ని మేము ఇప్పుడు అంటే మార్నింగ్ 9:30కి యాక్చువల్గా వెళ్దాం అనుకుని ఫస్ట్ ప్లాన్ అయింది. అంటే 9:30కి ఎక్కడికి రీచ్ అవ్వలేకపోయాము. అంటే హోటల్లో మార్నింగ్ లేచి ఇక బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ చేసి స్నానాలు ఇవన్నీ చేసి రావడానికి అయితే అసలు కుదరలేదు. సో అందుకోసమే అనుకొని ఏంటంటే ఇప్పుడు మాకు 11:30కి సేమ్ అదే టికెట్ చూపిస్తాను చూడండి. టికెట్ ఇదేంటంటే హుంచున్ టు దున్హువా సేమ్ అదే టికెట్. అంటే మేము ఇప్పుడు ఈవినింగ్ 6:30కి మనకు ట్రైన్ ఉండేది కదండి. అది ఇప్పుడు మాకు మార్నింగ్ అనమాట. మార్నింగ్ 11:30కి ఆ ట్రైన్ 2 టికెట్స్ అనేవి మేము డిపాజిట్ చేసేసాము. అంటే ఇక్కడ హుంచున్ రైల్వే స్టేషన్లోన టికెట్ కౌంటర్లోన డిపాజిట్ చేసేస్తే మాకు ప్రైస్కి వితౌట్ నో సర్వీస్ ఛార్జ్, నో GST అసలు ఏమీ లేదు. అదే ప్రైస్కి మాకు 11:26కి ట్రైన్ టికెట్ అనేది అయింది. చూసారా అంటే ఎంత అంటే ట్రైన్స్ అనేవి ఇక్కడ ఎంత అవైలబిలిటీగా ఉన్నవి. ఇంకా అంటే మనము మళ్ళీ ఇది రిజర్వేషనే అంటే మేము కూర్చొనే వెళ్తాము. అంటే వితౌట్ రిజర్వేషన్ అంటే స్టాండింగ్ అలాగే పొజిషన్స్ ఏమి. హుంచున్ రైల్వే స్టేషన్ లోన ఓపోది ఫ్రీ ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టున్నారు. మా వారిది ఓపో రెనో 7. సో తను ఏంటంటే ఇక్కడ మనకి లైవ్ గా చూపిస్తున్నారు అనమాట. అంటే ఓన్లీ ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టడమే కాదు ఛార్జింగ్ కూడా అవుతుంది అనుకుని చెప్పారు. మొబైల్ కి ఛార్జర్ ప్లగ్ ఇలాంటివి ఏమి తీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంటే ఛార్జింగ్ అనేది ఎంత బాగా ఇక్కడ ప్రొవైడ్ చేసి ఉన్నారు. ఇంకా కావాలి అనుకున్నంటే ఇక ప్లగ్స్ తీసుకొస్తే ప్లగ్ నుంచి కూడా డైరెక్ట్ మనం ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇవన్నీ పవర్ బ్యాంక్స్. అక్కడ QR కోడ్ అనేది ఇచ్చున్నారు. అవి మనం WeChat లోనే స్కాన్ చేస్తే WeChat ఆర్ ఆలిపే దేంట్లో స్కాన్ చేస్తే పవర్ బ్యాంక్ వస్తుంది. ఇంకా ఫుల్ ఛార్జ్ అయిన తర్వాత మనం రిటర్న్ ఇక్కడ పెట్టేవచ్చు. అసలు చైర్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్రెడీ నేను చాంగ్షన్ వెళ్ళేటప్పుడు నేను అక్కడ అంటే రైల్వే స్టేషన్ లోనే మసాజ్ అనేది తీసుకున్నాను. ఈ మసాజ్ చైర్స్ కూడా అంటే బాడీ అనేది కంప్లీట్ గా రిలాక్సేషన్ అయిపోతుంది. అంటే ట్రావెలింగ్ అనేది ఎక్కువ చేస్తుంటాం కదండి. ట్రైన్ లోన స్టాండింగ్ లో కూడా మనం ట్రావెల్ చేయొచ్చు. మనకి రిజర్వేషన్ సీట్ అనేది ఉండదు. సీట్ నంబర్ కూడా అసైన్ చేయరు. ఆన్ ఆక్యుపైడ్ సీట్స్ లోన కూర్చొని ట్రావెల్ చేయొచ్చు. ఆ రోజు అయితే చాలా మంది స్టాండింగ్ లోన ట్రావెల్ చేస్తుంటారు. సో గైస్ నేను పెట్టిన ఈ వీడియో కంటెంట్ మీకు ఏదైనా ఇన్ఫర్మేటివ్ గా అనిపించినట్లయితే వెళ్లే ముందు ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోని నేను మీ ముందుకు వస్తాను. ఓకే.